నమస్కారం సార్. నేను గుంటూరు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు వేమూరు మైనర్ బాబుని. మరి రేపు 27, 28, 29 తారీఖులో జరిగేటువంటి మహానాడు మరి బ్రహ్మాండంగా జరగాలని, అలాగే మరి చరిత్రలో కూడా నిలిచిపోయే విధంగా మహానాడుని అందరూ కూడా విజయవంతం చేయాలని. ఎందుకంటే మరి నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి అభివృద్ధి మనకందరికీ తెలుసు. ఎందుకంటే నారా లోకేష్ గారు మరి దళితుల పక్షాన నిలబడుతూ దళితులకి ఏదైతే కావాలో అది ఈ నియోజకవర్గంలో మరి దళిత అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి నారా లోకేష్ గారు మరి రేపు మినీ మహానాడులో మరి చేసేటువంటి ప్రకటన మేము నిన్న గుంటూరు జిల్లాలో మరి జిల్లా మహానాడు కార్యక్రమం జరిగింది. ఆ మహానాడు కార్యక్రమంలో మరి అందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. నారా లోకేష్ గారికి మరి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం మరి గుంటూరులో జరిగింది. అదేవిధంగా మా మంగళగిరి నియోజకవర్గం తరపు నుంచి కూడా మేము కూడా మరి దాన్ని సపోర్ట్ చేస్తూ మరి నారా లోకేష్ గారిని మరి ఇంకా ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లాలని, అలాగే నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గానికి మరి సంవత్సరం కాలంలో ఎన్నో అభివృద్ధి పదాలతో మరి నియోజకవర్గాన్ని దేశ చరిత్రలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని నిలపాలన్న ఆయన ఆశయాలకు మనందరం కూడా తోడ్పాటు ఇవ్వాలి. అట్లాగే మరి ఈ మహానాడుకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలి. అట్లాగే ఈ 7 నియోజకవర్గాలతో పాటు మంగళగిరి నియోజకవర్గం నుంచి కూడా మరి దళితులందరూ కూడా భారీగా తరలి వచ్చి నారా లోకేష్ గారిని సపోర్ట్ చేయాలని, అలాగే మరి నారా లోకేష్ గారిని మరి దేశ చరిత్రలోనే లిఖించుకోబడినటువంటి వ్యక్తిగా మరి మొన్న ఒక వారం రోజుల క్రితం మరి దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు మరి నారా లోకేష్ గారి కుటుంబాన్ని పిలుచుకొని డిన్నర్కి ఏర్పాటు చేయటం అంటే నిజంగా మరి దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల కంటే మరి నారా లోకేష్ గారికి ప్రాధాన్యత ఇచ్చి మరి నారా లోకేష్ గారిని డిన్నర్కి పిలవటం అంటే మరి నారా లోకేష్ గారి యొక్క అభివృద్ధిని ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. నారా లోకేష్ గారు అంటే మరి నరేంద్ర మోడీ గారికి ఎంత ప్రేమ ఉందో. ఎందుకంటే విజన్ ఉన్న నాయకుడు. మరి రేపు రాబోయే కాలంలో కూడా నారా లోకేష్ గారు మంచి నాయకుడు అవ్వాలని కోరుకుంటూ మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం.